సింగరు, కొన్ని కొన్ని సినిమాల్లో నటిగా కూడా చేసింది మంగ్లీ. వాస్తవంగా ట్రెడిషనల్ అమ్మాయి, ఎక్కడ తప్పుడు పనులు చేసి ఎప్పుడు లేదు. కానీ ఒక అభాండాన్ని మోపారు. నిజంగా నిన్న ఆ బ్రేకింగ్లు చూస్తే ఏంటి ఈ అమ్మాయి అని అనుకున్నటువంటిది కూడా. కానీ అంతా చూస్తే ఏమీ లేదు. ఎవరో అందులో ఒక అంచెడు ఎవడో గంజాయి, అది కూడా నెలలో ఎప్పుడన్నా తాగితే అది డిటెక్ట్ చేస్తాడు. అది తప్పించి అక్కడ గంజాయి దొరకల, డ్రగ్స్ దొరకలేదు. కానీ డ్రగ్స్ పార్టీ అన్నటువంటి తరహాలో ప్రచారం చేసేసారు. ఏదో విదేశీ మద్యం అంటే ఏదో లారీలు ట్రక్కులు తెచ్చుకుని అక్కడేదో తాగబోయిస్తున్నట్టు అదొక దిక్కుమాలిన ప్రచారం చేశారు. వాస్తవంగా విదేశీ మద్యం ఇప్పుడు అక్కడ అమ్మట్లేదు షాపుల్లో. అవి నలుగురు కూర్చున్నప్పుడు 50 మంది కూర్చుని తాగితే ఎంతమంది చేసుకోవట్లేదు. తెలంగాణలో ఎవరు పండగలు చేసుకోవట్లేదు, పుట్టినరోజులు చేసుకోవట్లేదు. ప్రతిదానికి పర్మిషన్లు పెట్టుకోవాలి. అంటే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభుత్వాల పర్మిషన్లు ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా విచిత్రమైనటువంటి. పోనీ అక్కడ ఏమైనా ఈవెంట్లు ఏమైనా పెట్టారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరదాగా అక్కడ ఏదో ఫామ్ హౌస్ తీసుకుని 50 మంది బంధువులు వీళ్ళందరూ తీసుకుంటుంటే దాన్ని ఒక పెద్ద నానా యాగి చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది పచ్చి తప్పు, దుర్మార్గమైనటువంటి చర్య. వ్యక్తి స్వేచ్ఛలో జోక్యం చేసుకున్నటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని మంగ్లీ మీద ఉన్న కోపం, ద్వేషంతో ఉన్న వాళ్ళందరూ ఆ మీద బురద చల్లేయడం ప్రారంభించారు. దాంతో అసలు నిజాల్ని మంగ్లీ బాధ్యతాయుతంగా ప్రజలకి చెప్పింది. అదేంటో విందాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషనల్ గా ఉండాలని అనుకుంటాను. కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. ఒక గిరిజన బాలిక, ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి బాలిక మీద విష ప్రచారం. నిజంగా సమాజంలో ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ మీద అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. అది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం.